మొదట ఆ, అర్జునన్ దీన్ని నాకు సూచించండి, ఆ దివ్యమైన రూపాన్ని నాకు సూచించండి, ఆ విశ్వరూప దర్శనాన్ని నేను చూడాలని ఆశపడాను, నాకు తగుది ఉంటే నాకు సూచించండి అనగానే భగవాన్ వచ్చి నాది ఆ రూపం ఎట్టా ఉన్నా అనే దాని ఇంతని ఆ విశేషనంతా చెప్పి నీకు నువ్వు చూడు అట అనేసి చెప్తారు. அடுத்து சஞ்சயன் నీకు ఆ దివ్య చక్షుని, ఆ దైవికமான కన్నుని ఇచ్చేను, నువ్వు చూడు. దైవిక కన్ను అంటే ఏదో నెట్రికన్ తనిగా వచ్చును వాళ్ళంది అటంతా లేదు, అదింతా కర్పణే. మన దైవిక కన్ను అంటే ఇక్కడ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, మనది చిత్త శుద్ధియే ఇక్కడ దైవిక చక్షు అనేది. మన రాగద్వేషాలు వెరుపులు లేకుండా, మనసు అహంకారం మమకారం లేకుండా అన్నిని సమదర్శనంగా చూసే ఆ మనస్సు, అదే ఇక్కడ దివ్య చక్షు అనేదాన్ని పుంజుకోలే. అనగా ఈ విశ్వరూపం అనేదాన్ని రెండు వகைగా ఇక్కడ చెప్పారు. ఒకటి వచ్చి ఈశ్వర జ్ఞానంతో ఉలగాని ఈ రాగద్వేష లేకుండా, అహంకారం మమకారం లేకుండా చూసేది వచ్చి ఒక విశ్వరూప దర్శనం. అన్నిని విశ్వాన్ని పూరాని అని ఆ దేవుడిగా చూసేది ఆ సమదర్శన అనిసింత మన చూసిండాము ఏర్కనవే. అట్ట చూసేది వచ్చి ఒకటి ఉలగం పూరాని అని ఆ ఈశ్వరునిగా చూసేది. அடுத்து ఇంకొకటి వచ్చి శ్రద్ధ వచ్చేదానికోసం, ఆ దేవుడి పైగా మనకు శ్రద్ధ వచ్చేదానికోసం తాత్కాలికంగా ఒక దీని సూంచేట. అదే ఇప్పుడు ఇక్కడ అర్జునునికి ఆ శ్రద్ధ వచ్చేది, భక్తి వచ్చేదానికోసం, మనసులో ఆ భక్తి భావన అనేది వచ్చేదానికోసం ఒక మోడల్ ఎట్లా అది ఉన్ను దేవుడు వచ్చి యూనివర్స్ గా ఉంటే, ఈ ఉలగంగానే దేవుడు ఉంటే ఎట్టా ఉన్ను అనే దానికి ఒక మోడల్ గా తాత్కాలికంగా దాని పట్ల ఒక విளக்கம், ఆ విశ్వరూపం ఎట్టా ఉన్ను అనే దాని విளக்கనే ఈ అధ్యాయం ఉంది. ఆ మోడల్ అట్లా తాత్కాలికంగా ఉండే ఆ మోడల్ మాదిరి ఉండేగా దాని ఇంకొక విశ్వరూపంగా చెప్పేది. ఆ తాత్కాలికంగా అది వచ్చిపోయేది, ఆ వాళ్ళకు ఉన్న அடுத்து అది ఉండదు. ఆ రాగద్వేషం ముడుమైగా అహంకారం అమ్మగారంతా లేకుండా పోయేప్పటికే అది వచ్చి ఎప్పుడు ఉన్ను. ఇది వచ్చి అర్జునుడు చూచే ఈ విశ్వరూపం వచ్చి తాత్కాలికంగా ఒక మోడల్ గా వాడికి శ్రద్ధ వచ్చేదానికోసం, వాడికి దేవుడి పైగా ఒక భక్తి ఇంకా ఒక నమ్మిక అన్ని వచ్చేదానికోసం సూంచే ఇది వచ్చి ఇంకొక విశ్వరూపం. ఈ రెండు విశ్వరూపాన్ని పట్టిని మన పురించుకోలే. ఇప్పుడు టెంపరీగా ఉండేది అనేదాన్ని మన పురించుకోలే. మనకుని ఇప్పుడు వచ్చి మనకు రాగద్వేష అన్ని ఉంది ఉంటనాలు మనం ఏం చేయాలి, ఆ యూనివర్స్ ఈ ఉలహాని పూరాని అని, ఈ ప్రపంచం పూరాని అని ఆ దేవుడిగా ఎంచే ఆ తన్మై ఆ భావనని మన కాని కర్పణ చేసి ఎత్తుకొచ్చుకోలే. అదే ఇక్కడ చెప్పారు. అదావదు ఇప్పుడు పెద్దాలని ఇంత నిండ గూరిని మనం చూసిండచ్చు. అందరినీ ఏం చెప్తారంటే ఒక మనిషిలాని చూసేప్పుడు ఆ మనిషి వాళ్ళ పేరుని పెట్టి పిల్లారు. ఇప్పుడు సుధంద్ర ప్రియా అంటే సుధంద్ర ప్రియా అని చింత పిల్లారు. అందరినీ వాళ్ళ ఇష్ట దేవత కానేని ఎంచుకుని శివ శివ అనిసే అంటారు. వాళ్ళ పేరుని పెట్టి చెప్పకుండా శివ, వాళ్ళ ఇష్ట దేవం వచ్చి శివన్ గా ఉంటే శివ అని చెప్తారు, లేకపోతే కృష్ణుడుగా ఉంటే కృష్ణ కృష్ణ రాధే కృష్ణ అట్టనే చెప్తారు. అన్నికి లేకపోతే ఓం చెప్తారు, లేకపోతే హరి చెప్తారు. అట వాళ్ళు ఏమి దేవుణ్ణి ఇష్ట దేవునిగా ఇచ్చారో దానికానే అన్నిని చూసేది. ఆ పలకాన్ని ఎత్తుకొచ్చేదానికి ఇది వచ్చి మనకు రాగద్వేషం ఉంటనాలునేని ఈ పళకం రాంగా అన్నినేని దేవుడిగా ఎంచే ఆ దాని నుంచి అందరినీ పేరుని ఉడిసి వేరేగా పిల్లాలి అట్ట చెప్పింది రాలా. అట్ట పెద్దాలి అట్ట నిండగూరు చేసేది మన మనస్సులో దాని ఆ భావనని ఎత్తుకొస్తే చాలు. అన్నిని దేవుండే అనే భావనని కొంచెం కొంచెంగా ఎత్తుకురాంగా ఈ రాగద్వేషాలన్నీ కొరంజిందుకు ఆరంభించను, చిత్తం వచ్చి ఏకాగ్రత విందుగా ఆరంభించను. అదే ఇక్కడ చెప్పిన పోయారు చూతాడి. ఇప్పుడు సంజయన్ వీళ్ళు రెండుగురు
విశ్వరూపాన్ని దర్శించింది ఆరంభించాడు. చూడు అటని చెప్పి కృష్ణుడు సూచిందిగా ఆరంభించారు, అర్జునన్ చూసిందిగా ఆరంభించాడు. ఇప్పుడు రెండు గురిని సైలెన్స్ అయినారు. సంజయన్ ఇప్పుడు మాట్లాడిందిగా ఆరంభించారు. సంజయన్ చెప్పేదాన్ని చూతాడి. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా తతః రాజన్ మహాయోగేశ్వరః మహాయోగ ఈశ్వరః హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. హే రాజన్, హే రాజు. సంజయన్ వచ్చి ఇప్పుడు సంజయన్ ఎక్కువనండి ధృతరాష్ట్ర నంచిన ఉన్నాండు వాండుకుని యాసరు వచ్చి ఆ దైవీக కన్నని ఇచ్చిండారు. ఏమి ఆ పోర్ ఫీల్డ్ లో కురుక్షేత్రాలో ఏం నడుస్తా ఉంది అనే దాన్ని చూసి చెప్పేదానికి సంజయన్కు ఆ కన్నుని ఏర్కనవే ఇచ్చిండారు. దానించి దానిని వాడు దాన్ని చూసి వాడు చెప్పుతానండి ఇటంతా నడుతా ఉంది అట అనేసి ధృతరాష్ట్రునికి చెప్తా ఉన్నాడు. హే రాజన్ అంటే ఇక్కడ ధృతరాష్ట్రుణ్ణి, ఏ రాజావే అరసే ధృతరాష్ట్రునే అటాడిసి వాళ్ళని పిలిచి చెప్పారు. సంజయన్ ఏం చెప్పారు? రాజన్, హే రాజన్ అరసే తతః, తతః అంటే పిరహు, దేనికి వెనక ఏవ ముక్త్వా ఇట్ట చెప్పిన వెనక. ఎటా చెప్పిన వెనక భగవాన్ వచ్చి నీకు ఈ దివ్య చక్షుని ఇచ్చేను అటనిసి చెప్పిన వెనక. ఏవ ముక్త్వా తతః రాజన్, హే రాజన్ తతః పిరగు, దేని వెనక ఏవ ముక్త్వా ఇట్ట చెప్పిన వెనక. ఎట్టా చెప్పిన వెనక దీని ముందటి భగవాన్ చెప్పి ముడిచారు. నా రూపాలు ఇట్ట ఉన్న వేరే వేరే టైప్ లో ఉన్న అన్ని ఆశ్చర్యంగా ఉన్న అనే ఏకపట్ట సూర్యాలు వచ్చినట్టుగా ఉన్న అటు అనిసింతని అన్ని ఆదిత్యాలు రుద్రను వసును అందరినేని నా ఒకే రూపాలో నా దేహాలో అన్ని నేను తెలుసును దాన్ని నువ్వు చూడు అట అని చెప్పినారు. ఇక అదే ఏవముక్త ఇట్ట మారి చెప్పిన ఆ వార్తలు. ఏవముక్త్వా అట చెప్పిన వెనక హరిహి, ఈ కృష్ణ హరిహి అంటే దోరు ఈ హరతి ఇది హరిహి, అన్నిని మనతోండే పాపాలు అన్నిని అழிచేవాండు వాండే హరిహి. వాడు ఏమి మహాయోగ ఈశ్వర. ఎటువంటి వాడు ఆ హరి? మహా పెద్ద అధిపతి దెల్లో యోగాలో. యోగం అంటే ఏమి? ఆ మాయా శక్తిలో అన్ని విధమైన శక్తిని ఉடைய అన్నికి తలవన్గా ఉండేవాడు, అధిపతిగా ఉండేవాడు. అట్ట ఉండే ఆ హరిహి, హరి కృష్ణరు பார்த்தாய பார்த்தனுக்கு, பார்த்தன்ட்டதொரு அர்ஜுனன், அர்ஜுனனுக்கு பரமம் ரூபம் ஐஸ்வரம், ஆ மேலான ஆ தெய்வீகமான ஐஸ்வர்யம் திவ்யமான ஈஸ்வரனுடைய ஈஸ்வரம் இதம் ஐஸ்வரம் என்று ஈஸ்வரம் இதம் ஈஸ்வரனுடைய ஆ வடிவாணி ఆ రూపాన్ని పరమం అంటే మేలాన దైవీకமான ఆ విశ్వరూపాన్ని దర్శయామాస సూచినారు, ఆ విశ్వరూపాన్ని సూచినారు అతని అర్థం. ఇప్పుడు వచ్చి దీనిలో ఏం చూసాము? రాజన్, హే రాజన్ ధృతరాష్ట్రే మహా, హే రాజన్ తతః ఏవ ముక్త్వా, பிறகு தேனி பிறகு ஏவ முக்த்வா ததக, அதாவது ఇట మారి చెప్పిన వెనక. ఎట మారి మొదటి శ్లోకాల్లో చెప్పినారు. ఇక మొదట 4 శ్లోకాలు భగవాన్ చెప్పిండారు, 4-5 శ్లోకాలు చెప్పిన అదంతా చెప్పిన వెనక నీకు దివ్య அதாவது దివ్య చక్షు ప్రధానాత్ అనంతరం అంటారు. దివ్య చక్షు అంటే ఈ దైవికமான
ఈ కన్నుని ఇచ్చిన వెనక, అనంతరం అంటే దాని వెనక, అదే తతహ అనే దానికి అర్థం. అయిట చెప్పిన వెనక పిరస్ ఈ హరిహి, హరి అంటే కృష్ణరు ఎటువంటి కృష్ణరు? మహా యోగేశ్వర, ఈ యోగానికి అన్నికి అధిపతి, మహా అధిపతి, మేలాన అధిపతి. అట్ట ఉండే అన్ని మ్యాజికల్ పవర్స్ అంతా ఉండేవాడు. అట్ట ఉండే ఆ కృష్ణర్ వచ్చి பார்த்தாய అర్జునునికి పరమం రూపం ఐశ్వరం. పరమం రూపం అంటే ఇక్కడ విశ్వరూపం నేర్చుకోలే. ఐశ్వరం అంటే ఆ ఈశ్వరనుடைய ఆ వడివాణి విశ్వరూపాన్ని దర్శయామాస అంటే సూచినారు. ఇప్పుడు அடுத்து 10, 13, 2లోని ఈ సంజయన్ వచ్చి ఆ విశ్వరూపాన్ని వర్ణించేది. ఈ దల్లొచ్చి ఒక వెర్బ్ ఒకటి దొరకదు. ఈ దర్శయ కాటినార్, కాటి అరులినార్ తెలియగా ఆ కాటినార్ని మన వచ్చి ఇక్కడ ఎత్తుకోలే. ఈ 10, 11, 2 శ్లోకాన్ని ఆ విశ్వరూపనుடைய అడ్జెక్టివ్ విశేషణం, ఆ విశ్వరూపం ఎట్టా ఉన్ను అనేదాన్ని చెప్పే శ్లోకాలు 2 సేరి సూత. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకాద్యుతాయుధం. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకాద్యుతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇప్పుడు దీని ఇది చెప్ప ముందటి ఒకే ఒక పాయింట్ చెప్పాల్సి ఉంది. అదావదు విశ్వరూపం అనేప్పుడు అది వచ్చి வரையறைக்கு உட்படாத, அதாவது ఒక్క ఉరువాల రామరూపం, కృష్ణ రూపం, దేవరూపం అటానిసింత, గణేశ రూపం అటానిసింత ఒక్క రూపాలో అడకింది వెళ్ళదు. అది ఈ విశ్వరూపం అనేది వచ్చి అన్ని తావులోని నెరంచి ఉండేది. నీకు మర నెరంచి ఉంది అనేవి ఆ ఇన్ఫైనైట్ లో అన్ని ఈ ఫైనైట్ వరేకు ఉட்பட்ட ఈ దేవుడు చిన్న చిన్న ఆ ఇష్ట దేవతనుடைய ఆ రూపం అంతాని దానిలో అడంగును. అది మన గేవపెట్టుకోలే. అదావదు ఈ చిన్న మన ఇష్ట దేవతల్ని చెప్పేమి రామ దర్శనం, కృష్ణ దర్శనం అదింతా వచ్చిపోయేది. ఆవాల దవం చేసేప్పుడు ఆవాల ఆ తపస్సునుடைய పలనుగా వాళ్ళకి తగులుతుంది. అది కొంచెం ఉన్న ఏం వరం కావాలని మన పురాణాల కథలంతా చూసేము. ఏం కావాలని అడిగారు, అనగా మరంజితున్నారు. అది వచ్చిపోయేట్టుగా ఉన్నాం. కానీ ఈ విశ్వరూప దర్శనం వచ్చిపోయేట్టుగా ఉండదు. అది అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. అది వచ్చి అన్ని చిన్న చిన్న దర్శనాలని అది ఇన్క్లూడ్ చేసింది. అది దానితో సేరి ఉంది. దానిలోండి పిరించి లేదు. అన్నిని తనతో ఇన్క్లూడ్ చేసినది. మన యావానర్థ ఉదప అనే తడిసి 2వ అధ్యాయం ఒక శ్లోకం చూసాము. దానిలో పెద్ద వెల్లం వచ్చేప్పటికి ఆ అన్ని నీర్నిలేలుని దానిలో అడంగుసును. అప్పుడు తనిగ 46వ శ్లోకం అన్ని తావులో నీళ్లు పరవి ఉండప్పుడు పెద్ద వెల్లం వచ్చేప్పుడు అన్ని తావులో నీరు పరందు ఉండప్పుడు చిన్న చిన్న నీర్నిలేలు కుళం కుట్టె అదింతా దానికి ఒక్క భయము లేదు, ఒక్క ప్రయోజనం. అది అన్ని లేని దానిలో సేరుసును. అది మారి ఈ రామ దర్శనం, కృష్ణ దర్శనం ఇదింతాని ఈ విశ్వరూప దర్శనాల్లో అడంగుసును అనేదే
మన పురింజుకోల. అదే మరి రామ దర్శనం కృష్ణ దర్శనంతో వచ్చిపోయేది, విశ్వరూప దర్శనం ఎప్పుడు ఉండేది. ఆ విద్యాసని మనకు తెలాల అనగా అన్ని இதில் வச்சு விஸ்வரூப தர்ஷனானி அடுத்ததில் ஏன் చేసేది వర్ణனை చేసేది. సంజయన్ వర్ణన చేసేది, దాని సురుకంగా వర్ణన చేసేది. తిరిగి అర్జునన్ వచ్చి దీని పట్టి నిండా శ్లోకాలు చెప్పబోయేది. దాని ముందాతి ఒక అవుట్ లైన్ గా సంజయన్ చెప్పేదాన్ని చూతాడి. ఇక్కడ వచ్చి అనేక వక్త్ర నయనం. వక్త్ర అంటే నోరు అటాని చెప్పచ్చు, ముఖం అటాని కూడా చెప్పచ్చు. రెండు అర్థం ఉంది. వాయ్ అదాదు మౌత్ అనే అన్ని తాలోని ముఖాలు అంటే ముఖంగల్ ఫేస్ అనే అర్థం, ముఖం అనే అర్థంని చెప్పచ్చు. వాయ్ అనే అర్థం కూడా చెప్పచ్చు. సంస్కృతాలో రెండుకుని ముఖం అంటే నోరు అనే అర్థంని ఉంది, మన మూతి అనే అర్థంని ఉంది. సరే, ఇక్కడ వచ్చి అనేక. అనేక అంటే పల, எண்ணிக்கைக்கு அடங்காத, அதாவது கணக்கற்ற, ஏகப்பட்ட நோர்లు, ఏకపట్ట కన్నులు, ఏకపట్ట ముఖం అట్ట ఉండేట్గా. ఉడని మనం కల్పన చేసి రావడం ఒక పెద్ద అదిలో టీవీలో అంతా చూసినాక పెద్దగా పెద్ద ఉరువంగా కృష్ణుడు వచ్చేట్టుగా, దానిలో వచ్చి అక్కడక్కడ మొహాలుగా ఉండట్టుగా అట్ట కల్పన చేయకూడదంట. స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే, అన్ని మన ఈ ప్రపంచాల దోర్ని చూసేమో అన్నినే ఆ దేవుడు ముఖంగానే చూసేది. అదావదు అన్ని ప్రపంచం మొత్తమేని ఆ దేవుడుగా ఎంచేదానించి, అదావదు ఎట్టా కడల్లో ఈ అలైகள் వచ్చిపోతుంది, అది మారి ఈ ప్రపంచం అనేది మొత్తంగానే దేవుడు అట అనేట్టుగా ఎంచుతే, మనం తని చిన్న చిన్న అలైలు నీర్కుమిళ్ళు మారి అటానేపడితే అది అన్ని ఆ సముద్రాల్లో వచ్చి పోతుంది. అది మరి ఈ జీవనంలో అన్ని నేని చరాచరాలు, ఉసురుతో ఉండేది ఉసురుతో లేనిది అన్ని నేని ఈ దిల్లో ఉండే నీర్కుమిళ్ళు మారి, ఆ నీర్కుమిళ్ళు అలైలు అది మారి అట్టనే కల్పన చెయ్యాలి. అన్నిలోనే అదే దేవుడే ఉంది, అన్నినే దేవుడుగా ఉంది, ఆ దేవుడిలో అన్నినే ఉంది అనేక. ఎట్టా సముద్రాల్లో ఈ అలైகள் అన్నినే ఉందో అది మరి ఈ దేవుడు అన్ని తాలో సర్వగతంగా అన్ని తాలో నీకమర నిరంజి ఉన్నాడు. అక్కడ అన్ని ముఖాలు వేరే వేరే జీవర్లు అడిగింటాని ఒక్కొక్క అలైగా మన కల్పన చెయ్యాలి. అట్ట పల కనకట్ర ముఖాలని కన్గల్ని ఉంది అనగా అనేక అద్భుత దర్శనం. అద్భుత దర్శనం అంటే అద్భుతమేని కాక్షలు, అదిశయమేని కాక్షలు. మనకు ఒకటి కొత్తగా చూసినా అంటే మన అరివుకి వచ్చి కొత్తగా ఏదైనా నడిచేప్పుడు, కొత్తగా ఏదైనా తెలుసుకునేప్పుడు దాన్ని అతిశయంగా మన చెప్పుతాము. మన అతిశయాన్ని వెతుక్కుంటా ఉండాము, అతిశయాలే ఆ అతిశయాల అద్భుతాలు అన్నినేని ముందర చూడకుండా ఇప్పుడు కొత్తగా చూసేది అట్ట ఉండే అతిశయ కాక్షలు అన్నినేని అక్కడ తెలుతుందింట. ఆ సర్వగతాలు అన్ని తాళ్ళు నీకమర నిరంజి ఉండే ఈ ఆ దేవుడిలో అన్నినే తెలుతుంది. ఇప్పుడు మన చూసేము, మనకు ఇప్పుడు ఒక ఏదైనా ఒక నిగల్చి నడుస్తుంది అంటే వాళ్ళ మనకు ఆ నిగల్చి కూడా ఆ దేవుడే అట అనేసి అద్భుతం, ఒక అద్భుతంగా ఒక నిగల్చి నడిచింది అంటే దిడీర్ మన ఎంచే వేళ ఎంచేది తగులుతుంది, లేకపోతే ఏదో డిటైన్స్ ఒకరు కొత్తగా మన ఎదురు చూడకుండా ఒకరు మనకు ముందాటి వచ్చారు, మన వాళ్ళని వద్దేదిగా ఎంచిన వాళ్ళు ఆ వాళ్ళని ముందాటి వచ్చారు, మన ఏం ఎంచామో దాన్ని ఎత్తుకొచ్చారు. ఆటానికింత అతిశయాలు మనకు అప్పుడప్పుడు నడుస్తుందేక ఆ అద్భుతాలు పూరానే ఆ కాక్షలు అన్ని నేని ఆ అద్భుత కాక్షలు నిరంజిందిగా ఉంది.
దేవుడి విశ్వరూపం వచ్చి అట్ట మరి ఆ కనకట్ర ఆ ముఖాలున్న కண்கள்ని ఉంది, ఏకపట్ట అద్భుత కాட்சிలతో నిరంజిందింట. అనగా అనేక దివ్య ఆభరణం, అనేక దివ్య ఆభరణం అంటే వద్దే ఎక్కువవేమి ఆ దైవీకమైన ఆభరణాలు అన్నినేని ఆ వంట ఉంది. ఆ వంట అంటే ఏముంట, ఇప్పుడు వేరే వేరే మనుషులు వేరే వేరే టైపులో ఎన్నో విధమైన ఆభరణాలంతా వేసుకుంటారంట. అన్నినేని ఆ దేవుడిది అట నేర్చేప్పుడు అది దివ్య తన్మని అడంజుతుంది. మన నాడు చూసామిగా లడ్డే కాబట్టి అదే లడ్డే అది తిరుపతిలో ఉండి వచ్చింది అటనిసి ఆ ఎన్నమేని మనకేమవుతుంది, ఆ దైవిక తన్మని ఆ లడ్డులో ఇచ్చుతుంది. అదే మరి విభూతి అనేమో, విభూతి అంటే ఏమి, జస్ట్ సాంబల్. ఆ సాంబల్ ని మన దేవుణ్ణి విభూతి అటానికి ఎంచుతా ఉంటేనేని దానిடைய ఆ యాటిట్యూడ్ మన మనసులో వచ్చే భావన వచ్చి దైవీకంగా మారుతుంది. అదే ఇక్కడ ఆ వట్టి ఆభరణాలే అందరు వేసుకుంటేది ఆభరణనే కావంటే అది దేవుడిది అటాని ఎంచేప్పుడు ఎదినే నా ఇది లేదు అన్నినేని ఆ దేవుడిదే అటాని ఎంచేప్పుడు దానికి దివ్య తన్మై వచ్చింది. అనేక పల విధమైన ఆభరణాలు అక్కడ ఉంది. అనగా దివ్య దివ్య అనేక ఉద్యత ఆయుతం. దివ్య అంటే దివ్యమాన, అనేక పల కనకట్ర, ఉద్యత అంటే ఏంది పెట్టుకునేది వాడిని తూకి పట్టుకుంటారు ఆయుధంతా అని ఆ పోర్ మునైలో వేసేస్తారు. అందరినీ రెడీగా పెట్టుకుంటారు, అంబు వీళ్ళు వాళ్ళు అన్నినేని వేసిందుకు రెడీగా ఉండారు. అట్ట అది అందరినేని ఆ ఏకపట్ట ఆయుధాలని పెట్టుకుంటారు. ఎట్టివింటి ఆయుధాలు అన్నినేని దివ్యమేని ఆయుధాలు, పల విధంగా ఉండే ఆయుధాలు. దాని ఏది ఉద్యత అంటే దాన్ని రెడీగా పెట్టుకుంటారు, ఏవాళ్ళ వేతాడి అటానిసి కాసుకుంటట్టుగా. దీని అన్నినేని సూచినారు. దర్శయామాస అనే ఆ వినయ్ చొల్లుని చేర్చుకోలే, దాన్ని అక్కడ వేసిండారు బుక్ లో. అవర్ కాటినార్ అటనే అది వచ్చి దర్శయామాస అనే దాన్ని అన్నిలో చేర్చుకోలే. దీని అన్నినేని దేవుడు అర్జునునికి సూచినారు అటానిసి దోరు చెప్పేది సంజయన్ చెప్పేండు ఏం పెట్టుకోలే. అనగా దివ్య మాల్య అంబరధరం, దైవికமான మాళైகள் నిండ మాలలు అన్ని. అనగా అంబరధరం, అంబర అంటే డ్రెస్సులు, ఏకపట్ట డ్రెస్సులు. దేవుండే అన్ని డ్రెస్ వేసుకుంటే ఏకపట్ట మన అందరూ వేసుకుంటేది ఆ దేవుడుடைய డ్రెస్సే. మన మాలలు అన్నినేని వేసుకుంటే మాలలు అన్నినేని దేవుడుடைய మాలయే అట నేర్చేప్పుడు అన్నినే ఆ దైవిక తన్மை అనేది వచ్చింది. అన్నినేని ఆ ధరించుకుంటారు. దివ్య గంధ అనులేపనం. అనులేపనం అంటే పూసుకుండేది సందనం, అన్ని వాసన ద్రవ్యాలు అన్ని దేకా. ఆ గంధ అంటే నర్మణం పొరుందియ ఆ వాసన పొరుల్కల్ని అన్నిని వాళ్ళు పైగా పూసుకుంటారు. ఆ విరాట్ రూపాలో పూసి ఉంది అనేట్గా. యాక్చువల్గా దీనిని మన అన్నినేని ఇట్టనే ఎత్తుకోలే. అన్ని మనిషిలు వాళ్ళు సెంటులు కొట్టుకుని సందనం రాసుకుని అన్నిని వేసుకుంటారేక, దాని అన్నిని మన ఎత్తుకోవచ్చు. సరే, அடுத்து సర్వ ఆశ్చర్యమయం. ఇది ఎట్టా ఉంది ఈ రూపం, అన్ని ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమయం అనేప్పటికి మన ఏమో కొత్తగా ఆశ్చర్యం అటానికి ఎంచాల్సిందిలా. మన కన్ను చూసేదే ఆశ్చర్యనే, మన మాట్లాడేదే ఆశ్చర్యనే, మన ఎంచేది మన నోటి వంట ఆ వార్తలుగా వచ్చేదే ఆశ్చర్యనే, అన్నినేని మన మూచి ఉడిసేదే ఆశ్చర్యనే, మన హృదయం లప్టప్ కొట్టేది ఆశ్చర్యం, అన్నినేని ఆశ్చర్యనే. సర్వ ఆశ్చర్యమయం, అన్నినేని ఆశ్చర్యమయంగానే ఉంది. నిరంజి ఆశ్చర్యం నిరంజి ఉంది, అన్ని వగ ఆశ్చర్యాన్ని నిరంజి ఉంది. దేవం అనంతం అట్ట ఆ దేవం అనంతం అనేప్పుడు, అనంతం అంటే ఎల్లేయట్రదు, దానికి
ఏ విధమైన ఒక లిమిట్ అనేది వరయరై అనేది దొరకదు. అదాவது అట్నే ఈ ప్రపంచం ముழுக்க అనేప్పటికీ ఈ ఆకాయానికి வெளிக்கு எதுனா எல்லை ఉందా అది పోతానే ఉన్ను. అదే మరి ఈ విరాట్ రూపానికి ఏ విధమైన ఎల్లై అనేది దొరకదు. దేవం అంటే దైవీకమానది ప్రకాశమానది ఎదిగాని చెప్పుకోవచ్చు. అట్ట ఉండేది. విశ్వతో ముఖం, విశ్వతో ముఖం అంటే అన్ని తావులోని ముఖం ఉంది. దానికి అన్ని డైరెక్షన్ లోని అన్ని దిశలోని చూసేట్టుగా దానికి ముఖం ఉంది అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీని అన్నిని సూచించినారే దర్శయామాస అనే దాన్ని దీనిలోని చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమి ఈ రెండు శ్లోకాన్ని చూతాడి. అనేక వక్త్ర నయనం, అనేక అంటే ఎన్నట్ర వక్త్ర నయనం అనేప్పటికీ వాయిகள் வாய் செப்பாச்சு లేకపోతే ముఖం అన్ని ఏకపట్ట ముఖాలు ఏకపట్ట కண்கள் అన్ని ఆదిలో ఉంది, విరాట్ రూపంగా ఉంది. అనగా అనేక అద్భుత దర్శనం, అద్భుత దర్శనం అనేప్పటికీ ఏకపట్ట ఆశ్చర్యమేని ఆ విషయాలంతా అక్కడ చూసేండు. ఆ విరాట్ రూపాలో అనేక దివ్య ఆభరణం అనే ఎన్నట్ర ఆ దివ్యమాన ఆభరణాలు అన్ని ఆ విరాట్ రూపాలో ఉంది. అనగా దివ్య అనేక ఉద్యత ఆయుధం అన్ని వేరే వేరే టైప్ ఆఫ్ ఆయుధాలు అన్ని నేని ఏందుకు ఉండారు. అనేక అంటే పలవై ఎన్నట్ర దివ్యమాన ఉద్యుత ఆయుధం. ఉద్యుత అంటే దాని రెడీగా దాని వేసిందుకు రెడీగా దాని ఏంది ఉండారంట అందరు నేని. ఆ వడివ அதாவது మన దేవుడుடைய వడివం మన చూసేప్పుడుకు ఏకపట్ట సెయ్యలును అన్నిలోని అన్ని ఆయుధాలంతా ఉండట్టుకంతాని మన పడాలలో చూసిందాం. అదే దానే చెప్పారు. కంటే మన ఎత్తుకునేది అది వచ్చి ఇమాజినేషన్, అది కற்பనకి ఉండే ఒక వడివం. మన ఈ విశ్వరూపం అనేప్పుడు ఏమించుకోలే అన్ని మనుషులని అన్ని పళవకైపట్ట ఆయుధాలు అన్ని ఏందుకుంటట్టుగా అట్ట మన చూడాలి. ఆయుధాలు అనేప్పుడు ఈ ఆయుధాలు మట్టులా సొల్లు అనే అంబు అన్ని మన ఒక్కొక్క విధాలోని మనవుடைய செய்கைలేని ఆయుధాలుగా అమంజిందుకు వాய்పులుంది. అట మన ఈ ప్రపంచానికి ఎప్పుడు ఉండే ఆ వ్యవహారాల ఉండే ఆదిని మన ఎంచి చూసి దాన్ని ఆ భావనని మన ఎత్తుకోవాలి. அடுத்து దివ్య మాల్య అంబరధరం అనేప్పుడు దివ్యం అంటే దైవీகமான, మాల్య అంటే మాలైகள். அடுத்து అంబరధరం అంటే